ఒకానొక సమయాన ఇల్లు, వాకిలి లేని ఒక పేదవాడు ఉండేవాడు. ప్రతిరోజూ అతను భిక్షాటన చేసికొచ్చిన ఆహారంలో కొంత ఆహారాన్ని ఆ రోజు రాత్రికి ఉంచుకుంటాడు. కానీ గత 4 రోజులుగా అతను భిక్షాటన చేసుకువచ్చిన ఆహారంలో అతను దాచుకునే ఆహారం గిన్నెలో ఉండేది కాదు. గిన్నె ఖాళీగా ఉంటోంది. ఒకరోజు అతను భిక్షాటన చేసుకుని తిరిగి వచ్చినప్పుడు అతను దాచుకున్న ఆహారాన్ని ఒక ఎలుక తిని వెళ్లటం చూశాడు. ఏ ఎలుకా, నువ్వా నా ఆహారాన్ని రోజూ దోచుకుంటున్నావు? నేనే భిక్షాటన చేసి తీసుకువచ్చి దాచుకుంటున్న ఆహారం అది. నాకు ఇల్లు, వాకిలి లేదు. డబ్బుగల వారి దగ్గర నుండి దోచుకోవచ్చు కదా. వాళ్ళు దాన్ని పట్టించుకోరు. ఎలుక చెప్పింది. కాని నీ దగ్గర నుంచి దోచుకోవటమే నాకు రాసిన విధి అన్నది. ఏమిటి, ఎందుకు అన్నాడు. ఎందుకంటే మీరు మీ మూటలో 8 వస్తువులు మాత్రమే ఉంచుకోవచ్చు అనేది మీ విధి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత సంపాదించినా సరే, మీకు దొరికేది మాత్రం ఇంతే. ఆ పేదవాడు ఆశ్చర్యపోయేడు. అతని మనసు ముక్కలయింది. ఎందుకు నా విధి ఇలా ఉంది? పేదవాడు ఎలుకను అడిగాడు. నాకు తెలియదు. నువ్వు కావాలంటే బుద్ధుని దగ్గరకు వెళ్ళి అడుగు. ఆయనకు తెలిసుంటుంది అన్నది ఎలుక. ఇల్లులేని ఆ పేదవాడు బుద్ధుడ్ని కనిపెట్టటానికి తన ప్రయాణం మొదలుపెడతాడు. ఒకరోజంతా ప్రయాణం చేస్తాడు. అతను ఒకరోజంతా ప్రయాణం చేస్తాడు. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక ధనికుని ఇంటికి వెళతాడు. ధనికుని ఇంటి తలుపుల మీద తడతాడు. తలుపులు తెరుచుకుంటాయి. ఒక పెద్దాయన బయటకు వస్తాడు. నమస్తే అయ్యా, నాది ఈ ఊరు కాదు. నాది పొరుగురు. రాత్రి అవుతోంది. నేను ఈ రాత్రికి ఇక్కడ మీ ఇంట్లో పడుకోవచ్చా? తప్పకుండా. రండి లోపలకు వెళ్దాం అంటూ అతని లోపలకు తీసుకు వెళతాడు. పేదవాడిని చూసి పెద్దాయన, ఓ యువకుడా, ఎందుకు ఇంత రాత్రిపూట ప్రయాణం పెట్టుకున్నారు? అడుగుతాడు. నాకు బుద్ధుడ్ని చూసి ఒక ప్రశ్న అడగాలి, అందువల్ల ఆయన్ని చూడటానికి వెడుతున్నాను. ఆ సమయాన అక్కడికి ధనికుని భార్య వస్తుంది. ఆమె పేదవాడిని చూసి, మాకోసం బుద్ధుడి దగ్గర ఒక ప్రశ్న అడగగలరా అని అడిగింది. అడుగుతానండి. మీ ప్రశ్న ఏమిటో చెప్పండి అడిగాడు పేదవాడు. మాకు 16 వయసులో ఒక అమ్మాయి ఉంది. ఆమె మూగది. ఆమె మాట్లాడాలంటే మేము ఏం చేయాలి అనేదే మా ప్రశ్న చెప్పింది ధనికుని భార్య. మరుసటి రోజు అక్కడి నుండి బయలుదేరే ముందు ఇంట్లో చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారు అడిగిన ప్రశ్నను తప్పక బుద్ధుని దగ్గర అడుగుతానని వాగ్దానం చేసి బయలుదేరుతాడు ఆ పేదవాడు. అడవి ప్రాంతాన్ని, తరువాత కొండ ప్రాంతాన్ని, ఆ తరువాత సముద్ర ప్రాంతాన్ని దాటి వెడితేనే బుద్ధుడు కనబడతాడని మన ఊర్లో చెప్పారు. ఇంకా నేల ప్రాంతాన్నే దాటలేదు. ఇంకా ఎంత దూరం వెళ్లాలో తనలో తానే మాట్లాడుకుంటూ హుషారుగా వెడుతున్నాడు పేదవాడు. ఒక కొండ ప్రాంతాన్ని దాటేటప్పుడు ఒక మంత్రవాదిని కలుసుకుంటాడు. అయ్యా, ఈ కొండ, అడవి, సముద్ర ప్రాంతాలను దాటేందుకు సహాయపడగలరా? తప్పక చేస్తాను. ఈ మంత్రదండం మీద ఎక్కు. ఇద్దరూ ఆ మంత్రదండంపై ఎక్కుతారు. ఆ మంత్రవాది ఆ పేదవాడిని తన మంత్రదండంపై ఎక్కించుకుని అడవి ప్రాంతాన్ని, కొండ ప్రాంతాన్ని, సముద్రాలను దాటుకుంటూ పయనిస్తున్నప్పుడు మంత్రవాది పేదవాడిని ఆదుగుతాడు. నువ్వు అసలు ఎక్కడికి వెళుతున్నావు అని. బుద్ధుడిని కలుసుకుని నా విధి గురించి అడగాలని ఇంత దూరం వెళుతున్నాను చెప్పాడు పేదవాడు. అప్పుడు మంత్రవాది చెబుతాడు, తమ్ముడు, నాకు ఆయన దగ్గర అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. నాకోసం బుద్ధుని దగ్గర నువ్వు అడుగుతావా? అడుగుతాను అని చెప్పాడు పేదవాడు. 1000 సంవత్సరాలుగా నేను స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా చెప్పాడు మంత్రవాది. దానికోసం నేనేం చేయాలి అనేది ఆయన్ని అడిగి తిరిగి వచ్చేటప్పుడు నాకు చెబుతావా? అడిగాడు మంత్రవాది. తప్పకుండా అడుగుతాను. మీరు స్వర్గం వెళతారు అని చెప్పిన పేదవాడు దగ్గర, ఇంత దూరమే నా శక్తి. ఇక్కడ దింపుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అని పేదవాడిని ఒకచోట దింపుతాడు మంత్రవాది. ఆ పేదవాడు తన ప్రయాణం కొనసాగిస్తాడు. అతను తన చివరి ఆటంకం దగ్గరకు వస్తాడు. నదిని దాటితే బుద్ధుడ్ని చూడవచ్చు. అమ్మో, ఇంత పెద్ద నది! దీని ఎలా దాటగలను? నదిని చూస్తేనే భయం వేస్తోందే అనుకుంటూ నీరసంగా నది ఒడ్డుపై కూర్చున్నాడు. అదృష్టవశంగా అతను నదికి అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లగలిగే ఒక తాబేలును చూస్తాడు. నదిని దాటుతున్నప్పుడు తాబేలు అడిగింది, మీరు ఎక్కడికి వెళుతున్నారు? నేను బుద్ధుడిని చూడటానికి వెళుతున్నాను అన్నాడు పేదవాడు. ఆయన దగ్గర నా విధి గురించి వివరముగా అడగబోతాను అన్నాడు పేదవాడు. నాకోసం ఒక ప్రశ్న అడగగరా? అడిగింది తాబేలు. తప్పక అడుగుతాను. ఏమిటా ప్రశ్న? నేను 500 సంవత్సరాలుగా నేను ఒక డ్రాగన్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నాను.
నా రాశి ప్రకారం ఇప్పుడు దానికి సమయం వచ్చింది. నన్ను సురక్షితంగా తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తాబేలు అని చెప్పి తాబేలుపై నుండి దిగి తన ప్రయాణం కొనసాగించాడు. ఏట్టకేలకు ఆ పేదవాడు బుద్ధుని ఆశ్రమానికి వచ్చి చేరాడు. ఆశ్రమంలోపలకు వెళ్లిన వెంటనే పేదవాడికి బుద్ధుడు కనిపించాడు. వెంటనే మోకాళ్లమీద కూర్చుని నమస్కరిస్తూ, స్వామీ, నా వందనాలను అంగీకరించండి. చాలా దూరం నుండి మిమ్మల్ని చూడటానికి వచ్చాను. కొన్ని ప్రశ్నలను అడగాలి. దయచేసి అడగొచ్చా? అడిగాడు పేదవాడు. భక్తా, అడగొచ్చు. కానీ 3 ప్రశ్నలే అడగాలి. 3 ప్రశ్నల కంటే ఎక్కువ వాటికి సమాధానం ఇవ్వను. ప్రశ్నలు అడుగు, పేదవాడి దగ్గర చెప్పాడు బుద్ధుడు. అయ్యో, 3 ప్రశ్నలేనా? నేను అడగాలనుకున్న ప్రశ్నతో కలిపి 4 ప్రశ్నలు ఉన్నాయే. ఏం చేయాలి? పేదవాడు ఆలోచనలో పడ్డాడు. నాకు సహాయం చేస్తూ వాళ్ళు అడగమన్న ప్రశ్నలు నా ప్రశ్న కంటే చాలా ముఖ్యత్వం కలిగినవి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు కాచుకోనున్నారు. నేను పేదవాడిని, అన్నిటికీ అలవాటు పడ్డవాడిని. కాబట్టి నా ప్రశ్న వదిలేసి మిగిలిన 3 ప్రశ్నలు అడుగుదాం. ఎందుకంటే తాబేలు గత 500 సంవత్సరాలుగా డ్రాగన్గా మారాలని కాచుకోనుంది. పాపం తాబేలు ఆ భయంకరమైన నదిలో ఎన్ని సంవత్సరాలు కష్టపడింది. మంత్రవాది గత 1000 సంవత్సరాలుగా స్వర్గానికి వెళ్లాలని కాచుకోనున్నాడు. అతను స్వర్గానికి వెళ్లవలసిన సమయం వచ్చింది. ఆ ధనికుని కూతురు 30 సంవత్సరాలుగా మూగపిల్లగా ఉంటోంది. ఒక ఆడపిల్ల ఇలా ఉండటం ఆమె తల్లిదండ్రులకు నరకం. ఆ నరకంలో నుండి వాళ్లు బయటపడాలి. ఆ పేదవాడు తన ప్రశ్నను వదిలేసి మిగిలిన 3 ప్రశ్నలను అడగాలని నిర్ణయించుకున్నాడు. అదే విధం అడిగాడు. బుద్ధుడు ఇలా సమాధానం చెప్పాడు. తాబేలు తన పెంకును వదిలి రావటానికి ఇష్టపడటం లేదు. తాబేలు తన పెంకును విడిచిపెడితే అది డ్రాగన్ కాగలదు. మంత్రవాది తన మంత్రదండాన్ని కిందపెట్టటం లేదు. చేతిలోనే ఉంచుకుంటున్నాడు. అదే అతన్ని అడ్డుకుంటోంది. కిందపెడితే అతను స్వర్గానికి వెళ్ళొచ్చు. ఆ ధనికుని కూతురు తాను ప్రేమించిన వ్యక్తిని కలిస్తే ఆమెకు మూగతనం పోతుంది. బుద్ధుడికి ధన్యవాదాలు తెలిపి పేదవాడు బయలుదేరాడు. తాబేలా, నువ్వు నీ చిప్పను వదిలిపెడితే నువ్వు డ్రాగన్ అవుతావట. చిప్పను వదిలిపెట్టింది. ఆ చిప్ప నిండుగా సముద్రపు అడుగున దొరికిన వెలకట్టలేని ముత్యాలు ఉన్నాయి. నాకు సహాయం చేసినందుకు నేను నీకిచ్చే కానుక ఈ ముత్యాలు. తీసుకో మిత్రమా, వీటిని నా ధన్యవాదాలుగా అంగీకరించండు. నాకు అవి ఇక పనికిరావు. వస్తాను మిత్రమా, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని చెప్పి ఎగిరిపోయింది. తరువాత ఆ పేదవాడు మంత్రవాది దగ్గరకు వెళ్తాడు. అయ్యా, మీరు మంత్రదండాన్ని వదిలేస్తే మీరు స్వర్గానికి వెళ్ళవచ్చుట చెబుతాడు పేదవాడు. అయితే ఇది నువ్వు తీసుకో. ఇది నీకు అన్ని పనులు చేసిపెడుతుంది. దీనిమీద కూర్చుని ఎక్కడికైనా ఎంత దూరమైన ప్రయాణం చెయ్యవచ్చు చెప్పి మంత్రదండాన్ని ఆ పేదవాడికి ఇస్తాడు. పేదవాడు తాబేలు ఇచ్చిన ముత్యాలను తీసుకుని మంత్రవాది ఇచ్చిన మంత్రదండం మీద ఎక్కి ఆ మూగ యువతి ఉన్న చోటుకు వెళతాడు. పేదవాడు ఆ ధనికుని ఇంటికి వస్తాడు. అతన్ని ఆనందంతో ఆహ్వానిస్తారు. మా అమ్మాయి మూగతనం గురించి బుద్ధుడు ఏం చెప్పాడు అని అతన్ని అడుగుతారు. అప్పుడు పేదవాడు, మీ అమ్మాయి ఆమె ప్రేమించిన అతన్ని చూసిన వెంటనే ఆమెకు మాటలు వస్తాయి అని చెబుతాడు. అప్పుడు మేడమీద నుండి వచ్చిన ఆ యువతి నాన్న, ఈయనేగా వారం రోజుల క్రిందట మనింటికి వచ్చింది. ఆ రోజే ఇతనే నా భర్త కావాలని అనుకున్నా అని కూతురు చెప్పిన వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆ యువతిని ఆ పేదవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కాబట్టి స్నేహితుల్లారా, జ్ఞాపకముంచుకోండి, ప్రపంచంలో మీరు చేసే మంచి అంతా తిరిగి మీకే వచ్చి చేరుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.